హలో ఆల్ ఈ వీడియోలో ఏంజల్స్ ఫాలెన్ వారియర్స్ ఆఫ్ పీస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే లయన్స్ గేట్ ప్లేలోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. ఇది 2024 మూవీ తెలుగు డబ్బింగ్లో తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది అండ్ ఓల్డ్ మూవీ కాబట్టి మన సెకండ్ ఛానల్లో రివ్యూ పెడుతున్నా. అండ్ మెయిన్ ఛానల్ ఈరోజు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చైన్సా మ్యాన్ రేజర్కు పెట్టా అండ్ ఇంకో వీడియో కూడా పెట్టాను. కుదిరితే వెళ్ళి చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పోయా 2 ఛానల్ అప్డేట్స్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 26 minutes అయితే ఉంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే గ్యాబ్రియల్ అని ఒక సాల్జర్ అయితే ఉంటాడు. తనకు ఒక మిస్టీరియస్ ఏంజల్ అయితే కాల్ ఇస్తాడు. రామమ్మ వరల్డ్ సేవ్ చేద్దాం అని చెప్పి. అసలు ఎవరి నుంచి సేవ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఫాలెన్ ఏంజల్ అయితే ఉంటారు. మైకిల్ అని చెప్పేసి ఆర్మీ ఆఫ్ డెడ్ ని అయితే క్రియేట్ చేస్తుంటాడు అన్నమాట. అంటే వరల్డ్ ని రీబూట్ చేద్దాం అని చెప్పి. అలాంటి టైంలో గ్యాబ్రియల్ తన టీమ్ తో కలిసి గుడ్ వర్సెస్ ఈవిల్ బ్యాటిల్ అయితే ట్రై చేయాలి. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. ఇక మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మీకు దండం రద్దుతా. మీరు ఆల్రెడీ తమిళలో చదివే ఉంటారు. లిటరల్లీ దండం. నా వల్ల కాలేదు భయ్యా కంప్లీట్ చేయడానికి. తలపడి వచ్చింది. అసలు స్టార్ట్ అంటే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మొత్తం బోర్ కొట్టింది నాకు. మాక్సిమం మూవీ అంతా కూడా లో బడ్జెట్ మూవీ, బిలో పార్ అనమాట. ఇంకా సీజీ ఉంటుంది. యూట్యూబ్ ఫ్యాన్ మేడ్ ట్రైలర్స్ చాలా బెస్ట్. వాళ్ళ క్వాలిటీ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఏ అయినా ఏదో యూస్ చేసుకుంటారు. ఇది మరి వర్స్ట్ గా అనిపించింది. ఇంకా ఏంజల్స్ వర్సెస్ డేమన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనుకుంటారు, కానీ ఎక్కడో పెయిన్ వస్తుంది అనమాట. గూస్ బంప్స్ కాదు కానీ పర్ఫార్మెన్సెస్, యాక్టింగ్, క్యారెక్టర్స్ వర్స్ట్. నాకు తెలుసు ఆ యాక్టర్స్ అందరూ వేరే బిగ్ మూవీస్ ఏవో చేస్తూ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయారేమో తెలియదు, కానీ అస్సలు పర్ఫార్మెన్సెస్ అయితే న్యాచురల్ గా లేవు. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. స్టోరీ కూడా సీరియస్ గా ఉండదు. అలా అని చెప్పేసి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వ. అడ్వెంచర్ గానీ యాక్షన్ సీన్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. అక్కడ కూడా మూవీ ఫుల్ ప్లెడ్జెడ్ గా ప్రెజెంట్ చేశారన్నట్టుగానే అనిపించదు. అసలు యాక్షన్ సీన్స్ అయితే స్లో మోషన్ లో జంప్ చేయడం, ఆ స్మోక్ ఎఫెక్ట్లు ఇవన్నీ పెట్టడం, అనవసరమైన మాస్ ఎలివేషన్ టైప్ ఇవ్వడం, ఇలాంటివి తప్ప ఏమీ పెట్టుకోలేదు. వరల్డ్ ఎండింగ్ స్టేక్స్ అంటే మనకి థ్రిల్ అయితే క్రియేట్ చేయాలి, కానీ ఇక్కడ ఆడియన్స్ కి మాత్రం పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారన్నమాట. ఈ పేషెన్స్ చచ్చిపోద్దు కూడా వీళ్ళు చేసే పనులకి. అంత వర్స్ట్ గా అనిపించింది. మళ్ళీ సెకండ్ లో ప్రమోట్ చేస్తారు, కానీ ఫస్ట్ పార్ట్ చూపించిన ఫ్లాస్ నే పోయాను అనుకోండి. మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకులే కానీ నాకైతే అసలు నచ్చలేదు మూవీ అన్నది. మీ దరిద్రం కొద్దీ మీరు చూద్దాం అనుకుంటే లయన్స్ గేట్ ప్లేలో తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. నాకైతే నచ్చలేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.